హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దామా? దానికి ఫస్ట్ వంకాయలు ఇలా కట్ చేసుకోవాలి. చూసారుగా ఎలా కట్ చేస్తున్నానో? సో వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గుత్తి వంకాయకి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వేరుశనగ పప్పులు, కొంచెం జీడిపప్పు. ఇప్పుడు వీటిని కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం జీలకర్ర అలాగే ధనియాలు వేసుకొని బాగా నేను చెప్పినట్టుగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూసేయండి. ఇవి బాగా వేయించిన తర్వాత లాస్ట్లో కొబ్బరి పొడి వేసుకొని దీన్ని బాగా వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం వంకాయల కోసం ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వంకాయలు వేయాలన్నమాట. వంకాయలు వేసి వీటిని వేపుకోవాలి. అలాగే ఇప్పుడు మనం వేయించుకున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేసుకుంటాం అన్నమాట. సో మిక్సీలో వేసి బాగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వంకాయ కూర ఎలా చేయాలో చూసేద్దాం.
చూసారు కదా ప్రాసెస్ అంతా. ఇప్పుడు లాస్ట్‌లో మనం వేయించుకున్న మసాలా అంతా ఉడికిన తర్వాత వంకాయలు వేసుకొని అది కొంచెం సేపు మరగనిచ్చి బాగా పొగలొచ్చేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలనమాట. సో, ఒక 10 మినిట్స్ అలాగే కుక్ చేసి లాస్ట్‌లో మనం కొత్తిమీర వేసుకొని దించేస్తాము. చూసారు కదా! నేను కొత్తిమీర వేసి ఇంకా దించేస్తున్నాను. సో, ఇదే ఫ్రెండ్స్ ఇంతే వంకాయ కూర చాలా ఈజీ. మీరు ఇంట్లో ఇలా చేసుకొని ట్రై చేయండి. అలాగే మా ఛానల్‌కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం కమెంట్